లెట్స్ మేక్ వేడి వేడి పూరీలు విత్ పూరీ కర్రీ. మేమైతే పూరీ కర్రీ అని అంటాం, మీరేమంటారో కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఒక బౌల్ పెట్టుకుని 2 కప్పులు పూరీ పిండి, కొంచెం సాల్ట్, వాటర్ యాడ్ చేసుకొని నీట్గా కలుపుకోండి. ఒక ముద్దలా కలుపుకున్న తర్వాత అందులో లాస్ట్కి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని నీట్గా మెత్తగా కలుపుకొని పక్కకు రెస్ట్ ఇచ్చేయండి. తర్వాత ఒక ఆలు, ఆనియన్, క్యారెట్ ఇంకా పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకోండి. పోపు దినుసుల్లో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి వేసుకొని నీట్గా కలుపుకొని పక్కకు పెట్టేయండి. తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని నీట్గా ఫ్రై చేసుకోండి. తర్వాత అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని నీట్గా కలుపుకొని ఫ్రై అవ్వనివ్వండి. అవి నీట్గా ఉడికిన తర్వాత అందులోకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని నీట్గా దాన్ని బాయిల్ అవ్వనివ్వండి. ఈలోపు మిక్సీ జార్లో 3 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు తీసుకొని పౌడర్ చేసుకోండి. అందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం ఉడుకుతున్న కర్రీలోకి యాడ్ చేసుకోండి. శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే అంత టేస్ట్ రాదు. పుట్నాల పౌడర్తో బాగా వస్తుంది టేస్ట్. నీట్గా కలుపుకొని 5 మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. వేడి వేడి పూరీ కర్రీ రెడీ. తర్వాత మనం ఎలా చేసుకుంటామో నార్మల్గా పూరీలు చేసుకొని హాట్గా సర్వ్ చేసుకోవడమే. చూడండి ఆ పూరీలు ఎంత క్రిస్పీగా, ఎంత సాఫ్ట్గా, ఎంత బాగా వచ్చినాయో. ప్లేట్లోకి పూరీ కర్రీ ఇంకా పూరీ సర్వ్ చేసుకొని తినండి. ఎక్సలెంట్ కాంబినేషన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి, మర్చిపోకండి.